మనం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేసుకున్నాం. ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్లో ప్రతి ఒక్కరి ఆదాయం ఆ రోజుటికి మీరు ఒక్కసారి చూస్తే దగ్గర 50 లక్షల నుంచి 55 లక్షల రూపాయలు ఉంటుంది తలసరి ఆదాయం. అదే సమయంలో 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీగా మన రాష్ట్రం తయారవుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1, నెంబర్ 2 దేశంగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, రాబోయే 2 ఏళ్లలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి అతిపెద్ద 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2047కి మనం నెంబర్ 1 కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా తెలుగు జాతి వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు అన్ని రంగాల్లో 2047కి భారతదేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ కొత్తగా మీరు చూస్తే సర్కులర్ ఎకానమీ, ఇది ఒక సరికొత్త విప్లవం. నిత్యం సేకరించే వ్యర్థాలతో పాటు వ్యవసాయ వ్యర్థాలు, పరిశ్రమ వ్యర్థాలతో ప్రాంతాల వారీగా సర్కులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. కొద్ది రోజుల క్రితం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్కులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 25-30ని ప్రకటించాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇది ఒక సమగ్రమైన విధానం. యూస్ అండ్ త్రో మోడల్ నుంచి యూస్, రికవర్, రీయూస్ మోడల్కి మారుస్తున్నాం. వ్యర్థ పదార్థాలను ఆదాయ వనరుగా చేసుకుంటున్నాం. రీసైక్లింగ్ పరిశ్రమను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో పరిశుభ్రత, పర్యావరణ కోసం తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడుతున్న పారిశుద్ధ్య కార్మికులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇటీవల పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన, పూర్తి వైకల్యం చెందిన ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి బీమా చెల్లించేలా యాక్సిస్ బ్యాంక్తో ఒప్పందం చేసుకున్నాం. పాక్షిక వైకల్యానికి వారి పిల్లలకు ఎడ్యుకేషన్ గ్రాంట్, అలాగే కాంప్లిమెంటరీ గ్రూప్ టర్మ్ లైఫ్ కవర్ కింద ఒక్కొక్కరికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర ఈరోజు ఒక్కసారి చూస్తే ఏ పని చేసినా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం అనుకున్న అచీవ్మెంట్ వస్తుంది. ఇప్పుడే నేను చెప్పాను, 85,90,000 మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ని ఈ రోజుకి క్లియర్ చేశాం అని టార్గెట్ పెట్టుకుంటే ఇంకొక 5 లక్షలు ఎక్కువగానే చేశాం. ఇంకొక 30 లక్షల మెట్రిక్ టన్నులు జనరేట్ అయ్యింది. దాన్ని కూడా జనవరి 1కు టోటల్గా పూర్తి చేసే బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉంది. ఇంకొక పక్క డోర్ టు డోర్ కలెక్షన్, ఇవన్నీ కూడా మీరు చూసే టెండర్లన్నీ పిలిచారు. అర్బన్ ఏరియాలో 1532 ఎలక్ట్రికల్ వెహికల్స్ని జనవరి 1కంతా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల 100% అర్బన్ ఏరియాలో డోర్ టు డోర్ కలెక్షన్ చేసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. రూరల్ ఏరియాలో 12,000 ట్రైసైకిల్స్, 5,000 పుష్ కార్ట్స్, 200 ఈ ఆటోస్, 903 ట్రాక్టర్ టైలర్, ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నాం. ఇవన్నీ ఇస్తే 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేసే బాధ్యత వీళ్ళకి అప్పచెప్తున్నాం. ఇది సమర్థవంతంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన సెగ్రిగేషన్, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికి 61% ఉంది. ఇది ఈ ఇయర్ ఎండ్కి 80% తీసుకెళ్తాం.